రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను పారదర్శక కోసం అవినీతికి తావు లేకుండా ఉండేందుకు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అవకతవకలతో పాటు అవినీతి నిర్మూలించి పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దీనిలో భాగంగానే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య పేర్కొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ నరేందర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సోమవారం రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల విధానం మారిందని, ధరణి పోర్టల్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారని, సోమవారం రోజు నుండి నిరంతరంగా రిజిస్ట్రేషన్లను తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తారని సందర్భంగా తెలుపుతూ రైతులు, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లయితే పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరంగా ఉంటుందని సందర్భంగా పేర్కొంటూ కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చారి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాఘవరెడ్డి, సెక్రటరీ తిరుపతి, ఎంపీటీఓ రామకృష్ణ, కార్యాలయ సిబ్బంది, రైతులు ఉన్నారు. ఆదేశాల మేరకు ప్రతి తహసీల్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ చేసే సేవలు కూడా ఇక్కడ ఇవ్వబడుతున్నవి. వ్యవసాయ భూములన్నీ కూడా మండలం ప్రతి వ్యవసాయ భూమి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకునే వారు సంబంధిత మీసేవ సెంటర్కి పోయి 2 సాక్షులు ప్లస్ అమ్మేవారు, కొనేవారు 4 ఆధార్ కార్డుతో సహా యుక్తంగా మీసేవ సెంటర్కి వెళ్ళినట్టయితే మీసేవ సెంటర్లో తగిన రుసుము చెల్లించిన తర్వాత వాళ్ళకు స్లాట్ వాళ్ళ కోరుకున్న రోజున కూడా స్లాట్ బుక్ చేయబడుతుంది. ఆ స్లాట్ బుక్ చేయబడే రోజున ఆ టైంకి ఎంఆర్ ఆఫీస్కి వస్తే ఒక 15 నుంచి 20 నిమిషాల లోపల మొత్తం రిజిస్ట్రేషన్ పూర్తయిపోయి వాళ్ళకు ఒక డ్రాఫ్ట్ పాస్బుక్ కూడా ఇవ్వబడతాయి. ఇక్కడ నుంచి సేవలు ఉపయోగించవలసిందిగా మన కోరుతున్నాను. రోజు నుండి మొన్న మన ముఖ్యమంత్రి గారు ఈ ధరణి అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ నుండి మన మండల పరిధినటువంటి మండల ఆఫీసుల్లో రాష్ట్ర లెవెల్లో ఇవాళ ధరణి రిజిస్ట్రేషన్, వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇవాళ మన కోనరావుపేట మండలంలో మేము ప్రారంభం చేసుకున్నాం. ఇవాళ ఒక 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగింది. వాళ్ళకి వెంటనే దానికి సంబంధించిన కాపీ కూడా రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ గారు అందజేశారు. ఈ రిజిస్ట్రేషన్ మండల ప్రజలు ఏంటంటే గమనించాలి, రిజిస్ట్రేషన్ ఒక 15 నిమిషాలనే మీ లావాదేవీలు అనేది అమ్మినోళ్ళది, కొనులది వెంటనే మారిపోతుంది. కాబట్టి ఇది మండల ప్రజలు గమనించాలి, దీన్ని వినియోగించుకోవాలి. దీన్ని మన ప్రభుత్వానికి అందరూ ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉంది. కావున ఇవాటి నుండి ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమంలో ఈరోజు చరిత్రలో సుదీనమైనటువంటి రోజు. మరి గత పాలకులు ఇన్ని రోజుల నుంచి పాలించినా కానీ ఒక రైతు బాగు కోసం ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. మరి అది ఈరోజు సువర్ణాక్షరాలతో రాసుకోవటటువంటి చరిత్ర ఇలా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడము. మరి ఇలా ధరణి అనేది స్టార్ట్ అయ్యి మరి సామాన్య పేద బలైన వర్గాలకు ఇక్కడ మరి కోనరావుపేట మండలంలోనే తహసీల్ ఆఫీసులోనే మరి రిజిస్ట్రేషన్లు చేయడం అనేది ఈ రోజు నుంచి మొదలైంది. మరి ఇప్పుడు ఈ మొదలైన తర్వాతనే ఒక 4 రిజిస్ట్రేషన్లు కూడా రావడం జరిగింది. వాళ్ళు మీ సేవలు అప్లై చేసుకొని మరి ఈరోజు వాళ్ళకు సమయం కూడా ఇవ్వడం జరిగింది. మరి 4 రైతులకు అంటే మార్పిడి అమ్మడం అనేది, కొనడం అనేది ఈరోజు మరి ఇప్పుడే మరి ప్రారంభించడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇన్ని సంవత్సరాల నుంచి నైజాం పరిపాలన నుంచి ఎప్పుడైతే ఆ రోజు భూములు ఏదైతే చేసిర్రో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ప్రభుత్వం కూడా మరి ఇట్లాంటి రైతుకు మండలాఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వెసులుబాటును కలిగించినటువంటి ఒక ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉందంటే మరి అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. అది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికే దక్కిందనేది ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. మరి ఇక్కడ కూడా ఈ ధరణి ఏదైతే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందో మరి ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అమ్మడం అనేది, కొనడం అనేది ఇక్కడనే అంటే 15 నిమిషాలలోనే మరి అమ్మిన వారి నుంచి ఏదైతే ఉన్నదో తీసేసి మరి కొన్నవారికి ఎవరికైతే ఉన్నదో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళకి డాక్యుమెంట్లు ఇచ్చుకుంటూ 15 నిమిషాలనే మోటివేషన్ చేసి మరి వాళ్ళ పాస్బుక్ల్లో ఎక్కియడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా బ్యాంకులో ఏదైతే ఏ పద్ధతిలో అయితే జరుగుతూ ఉన్నదో మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులు కూడా ఆ పద్ధతిలో కూడా జరుగుతూ ఉన్నది. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కేటీ రామారావు గారికి, అదేవిధంగా
ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి ఈ సందర్భంగా కూడా ఈ కోనరాపేట ప్రజల తరఫున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.